ఈరోజు హదీసు వెలుగు పుస్తక పఠనం నుండి అప్పు తీర్చకుండా వాయిదాలు వేయటం నిషిద్ధం దానికి సంబంధించినటువంటి హదీసులు తెలుసుకుందాం. హజరత్ అబూ రాఫే ఇలా ఉల్లేఖించారు, కారుణ్యమూర్తి సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి ఓ ఒంటె పిల్లను ఒకరి వద్ద అరువు తీసుకున్నారు. ఆ పైన ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంకు జకాత్ ఒంటెలు అందినప్పుడు వాటిలో నుంచి ఆ చిన్న ఒంటె బదులు వెయ్యవలసినదిగా నన్ను పురమాయించారు. అప్పుడు నేను ఈ ఒంటెల్లో 7 ఏళ్ల చిన్న ఒంటె ఉన్నదొక్కటే, అది ఎంతో శ్రేష్టమైంది అన్నాను. దానికి ప్రవక్త మహనీయులు దాన్నే ఆ వ్యక్తికి ఇచ్చేయి, ఉత్తమమైన రీతిలో అప్పు తీర్చేవాడే ఉత్తమమైన వ్యక్తి అని సెలవిచ్చారు. అబూ రాఫే రజియల్లాహు దైవప్రవక్త అరువుగా తెచ్చుకున్న ఒంటె లాంటి దాన్ని న్యాయవంతంగా తిరిగి ఇవ్వాలని వెతికారు. అయితే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్ద ఆనాడు వచ్చిన ఒంటెల్లో అలాంటిది దొరలేదు. కానీ అంతకంటే మేలైన ఒంటె ఒకటి ఉంది. ఆ మాటే ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో విన్నవించుకున్నారు. తన అనుయాయుల్లో దైవప్రవక్త ఎలాంటి మనస్తత్వం సృజించదలిచారో ఈ సందర్భంలో ప్రవక్త మహనీయుని ఉపదేశాన్ని గమనిస్తే మనకి బోధపడుతుంది. ఇతరులకు ఇచ్చేటప్పుడు అరువు గానైనా కానుకగానైనా ఇచ్చే వస్తువు ఉత్తమమైనదిగా ఉండాలన్న ఆదేశం ఇతర హదీసుల ద్వారా కూడా మనకి తెలుస్తుంది. ప్రవక్త మహనీయులు సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించారు, డబ్బు గలవారు అప్పు తీర్చడంలో జాప్యం చేస్తూ వాయిదాలు వేయటం అన్యాయం. అయితే రుణగ్రస్తుడు తన అప్పును వేరొక స్థితిపరుడైన వ్యక్తి నుండి వసూలు చేసుకోమని అభ్యర్థిస్తే దాని ప్రకారమే చేయాలి. ఒక వ్యక్తి అప్పు తీర్చే శక్తి లేక ఇతరులను పూచీగా పెట్టినప్పుడు పూచీ తీసుకున్న వ్యక్తి కూడా దాన్ని ఒప్పుకున్న పక్షంలో రుణదాత కాదు పోదు అని నిష్కర్షగా త్రిప్పికొట్టగా అతని అభ్యర్థనను మన్నించి కాస్త శాంతం వహించి ఆ రెండో వ్యక్తి వద్ద వసూలు చేసుకోవడానికి సమ్మతించాలి. మానవోత్తములు సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు, ఎవరికైతే ఇతరుల వద్ద అప్పు తీసుకుని దాన్ని తీర్చే సంకల్పం ఉందో అతని బాకీని అల్లాహ్ తన తరపున చెల్లిస్తాడు. కానీ ఎవరైతే అప్పు తీసుకుని దాన్ని ఎగ్గొట్టే సంకల్పంతో ఉంటాడో అతని ఈ వైఖరి కారణంగా అల్లాహ్ అతన్ని వినాశానికి గురి చేస్తాడు. అప్పు తీసుకుని తిరిగి చెల్లించే ఉద్దేశం లేకపోవడం అన్నది ఎంతో నీచమైన మనస్తత్వం. ఇలాంటి వారు ఎక్కువ కాలం ప్రజల్ని మోసపుచ్చలేరు. వారి గుణం కాస్త ఒకనాడు బయటపడి సమాజంలో ఎలాంటి విలువ లేకుండా పోతుంది. దానికి భిన్నంగా చెల్లించే ఉద్దేశమే ఉన్నట్లయితే అలాంటి వారి ప్రయత్నాలు ఫలించే అవకాశం కల్పించి అల్లాహ్ వారు ఊహించని మార్గాల ద్వారా సాయపడతాడు. ఇది మన నిత్య అనుభవమే. అప్పు తీర్చగలిగే శక్తిగల వ్యక్తి దాన్ని వాయిదాలు వేయడానికి ఉపక్రమిస్తే అతని ఈ వైఖరి అతన్ని పరాభవానికి శిక్షకు పాత్రునిగా చేస్తుంది అని ప్రవక్త మహనీయులు సెలవిచ్చారు. పరాభవానికి శిక్షకు అనంటే అలాంటి వ్యక్తి ఎంతో కాలం గౌరవంగా బ్రతకలేడు. ప్రజల్లో ఆదరణ కోల్పోవటమే కాక ఇస్లామీయ రాజ్యంలో శాసనాంగం ప్రకారం శిక్షకు కూడా గురవుతాడని అర్థం. ఇప్పుడు అపహరణకు సంబంధించినటువంటి హదీసులు. ఎవరైతే ఇతరులు జానడు భూభాగాన్ని అన్యాయంగా దోచుకుంటారో అల్లాహ్ ప్రళయ దినాన 7 భూముల భారం అతని మెడలో వేలాడవేస్తాడు అని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు. ప్రళయ దినాన మనిషి ఆ యాతనామయ గడియల్లో వీలైనంత తేలిగ్గా హాయిగా ఉండాలని కోరుకునే తరుణంలో అల్లాహ్ 7 భూమండలాల బరువు మనిషి కంఠంలో వేలాడదీస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. నేడు జానెడు భూమికై కక్కుర్తిపడే చాలామంది సజ్జనులు ఆత్మవిమర్శన చేసుకోవటం అవసరం. దైవ సందేశహరుడు సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించారు, బాగా వినండి, అత్యాచారం చెయ్యకండి. ఒకరి సొత్తు దాని యజమాని సంతోషంగా ఇచ్చేస్తే తప్ప మరొకరు తీసుకోవటం ధర్మసమ్మతం కాదు. ఒకరి సొత్తు మరొకరి వద్దకు చేరే మార్గాలు రెండే, ఒకటి క్రయ విక్రయాల ద్వారా, మరొకటి కానుకల ద్వారా. అయితే ఈ రెండూ కానిదే అత్యాచారం, అదే అధర్మం.
ఆరియా చెల్లించాలి, మినహా తిరిగి ఇవ్వబడాలి, అప్పు తీర్చబడాలి, జామీను ఉన్న వ్యక్తి జామీన్ని పూర్తి చేయాలి అని బోధించారు ప్రవక్త మహనీయులు సల్లల్లాహు అలైహి వసల్లం. ఆరియా అంటే అరువు తెచ్చుకు అని అర్థం. ఇక్కడ భావం ఏమంటే ఎవరినైనా అడిగి ఏదైనా వస్తువు బదులు తెచ్చుకుంటే దాన్ని తిరిగి ఇచ్చివేయాలి. మినహా అంటే పాలిచ్చే ఒంటె అని అర్థం. అరబ్బులు ధనికులైన వారు తమ బంధుమిత్రులు పాలు పితికి వినియోగించుకోవడానికి ఒంటల్ని ఇచ్చేవారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉద్దేశం ఏమంటే అలా ఇచ్చిన జంతువుల్ని వాటి ఉపయోగం తీరిన తర్వాత యజమానికి తిరిగి అప్పచెప్పాలి. అలాగే అప్పును ఏమాత్రం దిగమింగకుండా తీర్చివేయాలని ఈ హదీసు మనకి సూచిస్తుంది. అప్పు పట్ల నిర్లక్ష్య భావం న్యాయదినాన పెద్ద ముప్పు తెచ్చిపెడుతుందని మరువకూడదు. జామీను ఇచ్చే వ్యక్తి తాను ఎవరికి పత్తాసుగా ఉంటున్నాడో, దేని బాధ్యత స్వీకరిస్తున్నాడో అర్థం చేసుకుని మరీ జామీను ఇవ్వాలి. అంతేకాని జామీను ఇచ్చిన తరువాత దాన్ని దాటేయడానికి ప్రయత్నించడం మహాపరాధం.